హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకానొక అడవిలో ఒక పంది, కస్తూరి జింక నివసించేవి. అడవిలోని మిగతా జంతువులు కస్తూరి జింకతో ఎంతో స్నేహంగా మెలిగేవి. పందిని చూస్తే మాత్రం అసహ్యించుకుంటూ దూరంగా వెళ్లిపోయేవి. ఇదేమీ అర్థం కాని కస్తూరి జింక ఒకరోజు తన స్నేహితులతో ఇలా అంటుంది. ఎందుకు మిత్రులారా, నాతో ఇంత స్నేహంగా ఉండే మీరు ఆ పందిని చూసి అసహించుకుంటారు? ఎందుకంటావేంటి మిత్రమా? నువ్వు ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశం అంతా మంచి సువాసనలు వస్తుంటాయి. అదే ఆ పంది 24 గంటలు బురదలో మునుగుతూ ఉంటుంది. అది దగ్గరికి వస్తే చాలు చండాలమైన కంపు, చీ. అలా ఆ జంతువులన్నీ కస్తూరి జింకకు వివరిస్తాయి. దాంతో కస్తూరి జింకకు ఒక మంచి ఆలోచన వస్తుంది. ఒకవేళ పంది బురదలోకెళ్లడం మానేస్తే దాని శరీరం నుండి దుర్వాసన కూడా రాదు కదా. పంది చావనైనా చస్తుంది గాని బురదలోకెళ్లడం మాత్రం మానదు. అలా ఎందుకు అనుకుంటావు మిత్రమా? పాపం దానికి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అలా ఉందంతే. ఓహో, ఇప్పుడు నువ్వు వెళ్ళి, ఓ పంది మిత్రమా, అలా బురదలోకెళ్ళి దొరలద్దు, నీ శరీరం నుండి కంపు కొడుతుంది అని చెప్పగానే మారిపోతుందా? అవును, మారిపోతుంది. కావాలంటే చూడండి దాన్ని ఎలా మార్చేస్తానో. అప్పుడు మీరు కూడా దాంతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. సరే మిత్రమా, నీ కోరికెందుకు కాదనాలి? వెళ్ళి ఒకసారి చెప్పి చూడు ఏం జరుగుతుందో అంటుంది ఏనుగు. అలా కస్తూరి జింక పందిని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పటికే అది బురదలో దొర్లుతూ కనిపిస్తుంది. ఓ పంది మిత్రమా, ఒకసారి ఆ బురదగుంట నుండి బయటికి రావా? నీతో కొంచెం మాట్లాడాలి. వస్తున్నా మిత్రమా అని పంది బురదగుంట నుండి కస్తూరి జింక దగ్గరికి వస్తుంది. అది దగ్గరకు రాగానే కస్తూరి జింక ఆ దుర్వాసన తట్టుకోలేక దూరం జరుగుతుంది. ఏమిటి మిత్రమా పిలిచావు? నేను సరస్సులోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తోడుగా రావచ్చు కదా. ఇద్దరం కలిసెళ్ళి అందులో స్నానం చేద్దాం. ఛీ, ఆ సరస్సులోక? అందులో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. నేను రాను. నీళ్లు స్వచ్ఛంగా ఉంటే మంచిదేగా మిత్రమా. నీ శరీరానికి అంటుకున్న బురదంతా పోతుంది. దాంతో దుర్వాసన కూడా రాదు. అప్పుడు ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులు నీతో స్నేహం చేస్తాయి. ఎంత బాగుంటుంది, ఒక్కసారి ఆలోచించు. దుర్వాసన వస్తే ఏమైంది? నాకైతే బాగానే ఉంది. అయినా ఇప్పుడు ఆ జంతువులతో స్నేహం చెయ్యాల్సిన అవసరమే లేదు నాకు. రోజంతా బురదలో దొర్లుతూ ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకేం తెలుసు. అలా కాదు మిత్రమా, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకా చాలే, ప్రశాంతంగా బురదలో దొర్లుతుంటే వచ్చిన సమయం అంతా వృధా చేసావు అని కస్తూరి జింకని విసుక్కుని దర్జాగా తిరిగి బురదగుంటలోకి వెళ్లి మునుగుతుంది పంది. దాన్ని మార్చాలని వచ్చిన కస్తూరి జింకకు చివరికి నిరాశే మిగులుతుంది. మూర్ఖులెప్పుడు తాము చేస్తున్న తప్పుని కూడా ఒప్పనే అనుకుంటారు. ఎప్పటికీ వారిలో మార్పు రాదు. అచ్చంగా ఈ కథలోని పందిలాగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.